హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేసుకుందామండి. టమాటా వేసుకుని చేసుకుందామండి. నేను పావు కిలో వంకాయలు తీసుకున్నానండి. ఉప్పు నీటిలో వేసుకుని నానబెట్టుకున్నాను, కట్ చేసుకుని పెట్టుకున్నానండి. అలాగే 2 టమాటాలు తీసుకున్నానండి, పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలండి, మిక్సీ పట్టుకున్నాను. అవి కూడా కొద్దిగా జీడిపప్పు, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓ స్పూన్ అని మసాలా తీసుకున్నాను, మిక్సీ పట్టిదండి. జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఎల్లుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ వేసి పేస్ట్ పెట్టుకున్నానండి. అది ఒక స్టవ్ వెలిగించుకుందామండి, కళాయి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాం కదండి. ఆయిల్ వేసుకుందామండి. ఒక 5 స్పూన్లు వేసానండి. గుత్తి వంకాయ కదండి, కొంచెం నూనె ఎక్కువైనా పడుతుంది. కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. కొద్దిగా కరివేపాకు, ఒక రమ్ము కరివేపాకు అండి, 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయల పేస్ట్ వేసుకున్నామండి. కలుపుకుందామండి. మూత పెట్టుకుందామండి, ఉల్లిపాయ పేస్ట్ మగ్గిదాకానే. వంకాయలోకి అయితే మసాలా పెట్టుకుందామండి. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నానండి. మళ్ళీ కూరలు వేసుకుంటాం కదండి, చిటికెడు వేసుకున్నాను. ఇదంతా కలుపుకుందామండి. మసాలా కలిపేసుకున్నానండి. వంకాయలో పెట్టేసుకుందాం. వంకాయలు అన్నట్లుగా పెట్టుకుందామండి. ఇలాగే అన్నట్లుగా పెట్టుకుందామండి. ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. ఉల్లిపాయలు వేగిపోయాయి కదండి, టమాటా పేస్ట్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకుందాం. మూత తీసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే కొద్ది పసుపు వేసుకుందామండి, ఒక చిటికెడు. మసాలాలు వేసుకున్నాం కదండి, మళ్ళీ ఇందులో కొద్ది వేసుకుందాం. అలాగే సాల్ట్ కూడా వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మూత తీసుకుందామండి. ఉల్లిపాయ టమాటా అయిపోయింది కదండి, వంకాయలు వేసుకుందామండి. అలాగే మసాలా ముద్ద కూడా ఉంది కదండి, వేసేసుకుందాం. కలుపుకుందామండి. మూత పెట్టుకుందామండి, వంకాయ మగ్గిదాకానే. మూత తీసుకుందామండి. కలుపుకుందాం. మూత వేసుకుందామండి. మూత తీసుకుందామండి. వంకాయలు అయితే మగ్గిపోయి కదండి, వాటర్ వేసుకుందామండి. మసాలా నీరండి ఇది. ఒకసారి కలుపుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి. మూత పెట్టుకుందామండి. ఒకసారి మూత తీసుకుందామండి.
కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికితే అయిపోయినట్టేనండి. మూత పెట్టుకుందాం. మూత తీసుకుందామండి. కూర అయితే అయిపోయిందండి. గుత్తి వంకాయ కర్రీ అయిపోయిందండి. ఇదిగోండి. స్టవ్ ఆపేసుకుందామండి. మూత పెట్టేసుకుందాం. స్టవ్ ఆపేసుకుంటున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.